హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చిన్న వ్లాగ్ లాగా తీశానన్నమాట. సో రోజు మాకు వర్షం రావడం వల్ల చెట్లకు నీళ్లు పోసే బాధ అయితే తప్పుతుంది. కానీ ఈరోజు ఏంటంటే ఎర్రగా ఎండగాస్తూ ఉంది. ఒక్కొక్కసారి మా ఇంటి దగ్గర వర్షం వస్తే ఒక 1/4 కిలోమీటర్ దూరంలో కూడా వర్షం రావట్లేదు అనమాట. ఒక్కోసారి మేము ఫోన్ చేసుకున్నప్పుడు ఇంతగా అనుకుంటూ ఉంటాం, అయ్యో మీకు వర్షం వస్తుందా, మాకు వర్షం రాలేదే అని అనుకుంటూ ఉంటాం. సో మొత్తానికి వర్షం మొన్న ఒకటి హైదరాబాద్లో కూడా చూపించారు. 2 పక్క ఇళ్లలో ఒక ఇంట్లో వచ్చింది, పక్కింట్లో రాలేదని. సో ఏం వింతలో బ్రహ్మంగారు చెప్పినట్టువన్నీ ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయనిపిస్తూ ఉంది. ఇక కాఫీ లవర్స్ చాలా మంది ఉంటారు కదా, నాకైతే చాలా స్ట్రాంగ్గా ఉండే కాఫీ ఇష్టం. సో మొత్తానికి రీసెర్చ్ మొదలుపెట్టా, ఏ కాఫీ పౌడర్ స్ట్రాంగ్గా ఉంటుందని. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెప్పిస్తూ ఉన్నా. సో ఏంటంటే ఇప్పుడు తెప్పించిన దానిలో కలర్ ఏమో రావట్లేదు, కానీ ఘాటుగా ఉందన్నమాట. సో కలర్ రాకపోతే ఏంటిలే, ఘాటుగా ఉంటే చాలని. ముందు తెప్పించింది ఏంటంటే కలర్ వస్తుంది, ఘాటు రావట్లేదు. ముందు బ్రూక్ బాండ్ ఎక్కువ వాడేదాన్ని, అది ఇప్పుడు రాను రాను అసలు టేస్టే లేకుండా పోతుంది. సో మొత్తానికి టేస్ట్గా ఉంటే కాఫీ ఎక్కువసార్లు తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. ఈసారి ఏంటో కాఫీ వెదజల్లుతూ ఉంది కప్పులో పోస్తూ ఉంటే. చూసారు కదా, కలర్ చూసారు కదా, చాలా లైట్గా ఉంది కానీ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఒక కాఫీ పౌడర్ అయితే, స్ట్రాంగ్ కాఫీ పౌడర్ పట్టాను. సో రోజు పొద్దున్న లేయంగానే కాఫీ తాగేదాన్ని. ఈరోజు సెకండ్ టైమో థర్డ్ టైమో తాగుతూ ఉన్నాను అనమాట. సో ఈ ఫ్లేవర్ నాకు బాగా నచ్చింది. వీళ్ళు ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. అదేవిధంగా స్ట్రాంగ్ కాఫీ పౌడర్ ఏదైనా ఉంటే నాకు కూడా సజెస్ట్ చేయండి, టేస్ట్గా ఉండేది. సో ఈరోజు ఏంటంటే మా పూజ చేస్తుంది. రండి పూజ గదిలో ఏం చేస్తుందో చూద్దాం. తను రోడీ మేము పూజ చేస్తున్నా. అమ్మ అడుగుతాం చూడు. రౌడీ రౌడీ గంట ఇదే అవుతుంది. గంట లోపల ఏదో పెళ్ళిది. కొడదామా వద్దా అన్నది కొడుతుంది రోడ్డి. ఇదిగో ఓకే. రావా నువ్వు? భలే ఉందిరే నీ బొట్టు, భలే ఉందా నీ బొట్టు, భలే ఉంది. ఇంకరా చాలదా? ఇంకా ఎడే ఉంటా? నీకు నచ్చిందా పూజ రూము? ఇక పొద్దున్న అయితే హడావుడి అనమాట, పూజకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం. ఈరోజు ఏంటంటే పన్నీరు బఠానీ కర్రీ చేశాను అనమాట. ఆ పన్నీర్ కొద్దిగా ఆయిల్లో వేపితే బాగుంటుంది. అంటే పూజ అంటే రబ్బర్గా అయిపోద్ది, వద్దు నార్మల్గా చేయమంటూ ఉంటుంది అనమాట. తర్వాత పూజ కోసం అది ప్రిపేర్ చేసేసి మునగాకు కూరకి మునగాకంతా నానబెట్టి పెట్టారనమాట. కొద్దిసేపు నానబెడితే వాటి మీద ఉన్న మట్టి అంతా కూడా నీట్గా పోద్ది అనమాట. తర్వాత పూజ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏమొద్దు, ఒక ఆమ్లెట్ కావాలనింది, పఫీ ఆమ్లెట్ కావాలనింది. ఇది పఫీగా వస్తుందో లేదో చూద్దాం. సో మొత్తానికి ఆమ్లెట్లో చాలా రకాలు ఉంటాయి కదా. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట పూజ అయితే. బ్రేక్ఫాస్ట్ తినకుండా ఎగ్తోనే కడుపు నింపేస్తూ ఉంటుంది. సో అదే అంటూ ఉంటాను, రోజు బ్రేక్ఫాస్ట్తో పాటు ఎగ్ తిని కావాలంటే అని. కొద్దిగా పఫీ లాగా వచ్చింది కానీ ఫుల్గా రాలేదన్నమాట ఇది. తర్వాత ఈ మునగాకుని నీట్గా కడిగేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కొంచెం ఎక్కువ నీళ్ళు పోసి ఉడకబెడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాటర్ని కావాలని చెప్పి మా వారు అడిగారు అనమాట. వాటర్ తాగాలి, మునగాకు ఉడకబెట్టిన వాటరు. నార్మల్గా అయితే నేను ఎక్కువగా వాట్ చేస్తుంటాను, కానీ ఈరోజు వాటర్ కావాలని ఇట్లా పెట్టానమాట. సో మా రౌడీ అలానే నిద్రపోయేసింది పూజ గదిలో. చూడండి, కాళ్ళు ఇట్లు పెట్టి ఒకదాన్ని ఇటుపక్క పెట్టి ఎంత హ్యాపీగా నిద్రపోతూ ఉందో. తర్వాత ఇందాక పాయింట్లోకి వచ్చేటప్పటికి ఈ మునగాకు రసం ఫీవర్ ఉంటే కూడా తగ్గిపోతుందంట. అంతేకాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మునగాకు వల్ల. ఇంకా కొంచెం స్కిన్ మీద కేరు కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే మునగాకు
శనగపిండి కొద్దిగా పసుపు అవన్నీ వేసి బాగా మిక్సీలో పేస్ట్ లాగా చేసి అప్లై చేసుకుంటే ముఖం అయితే చాలా షైనింగ్ వస్తుంది. నేను విలేజ్కి వెళ్ళినప్పుడు ఓల్డ్ వీడియోస్లో కూడా అది ఉంటుంది అనమాట, అంత బాగా వస్తుంది. తర్వాత కీరకాయ వచ్చి మనం స్కిన్ తీసేసి తింటూ ఉంటాం నార్మల్గా, కానీ స్కిన్తో తింటే చాలా మంచిది. తర్వాత పూజ ఏమో పల్సగా కొయ్యమంటుంది, స్లైసెస్ చాలా పల్సగా ఉండాలి అంటూ ఉంటుంది అనమాట. సో తనకి బాక్స్లో పెట్టేదానికి కొద్దిగా సన్నగా కోసి పెట్టేశాను అనమాట. సో రోజు లంచ్ బాక్స్కి ఒక హెడేక్ అయిపోతుంది నాకు, ఏం పెట్టాలి, రేపు ఏం చేయాలి అనే క్వశ్చన్తోనే సరిపోతూ ఉంటుంది అనమాట. సో మొత్తానికి లంచ్ బాక్స్ పెట్టేస్తే అమ్మయ్య ఈరోజు పెద్ద పని అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ బాక్స్ సర్దును అనిపిస్తూ ఉందన్నమాట నాకైతే. తర్వాత పూజకి లంచ్ బాక్స్ రెడీ చేసేసిన తర్వాత ఇంకా చెట్లకి నీళ్ళు పోయాలని చెప్పి గార్డెన్లోకి వచ్చాను. ఇక్కడ మనది నేరేడు చెట్టు చిన్న తొట్టులోనే ఉందన్నమాట. కింద మట్టి కూడా ఎక్కువ లేదు, కానీ చాలా పుష్టిగా బాగా వస్తుంది. సో అమ్మ వాళ్ళ ఇంట్లో 2 నేరేడు చెట్లు ఉన్నాయి, ఒకటి నాటుది ఒకటి హైబ్రిడ్ది. కానీ ఇన్ని సంవత్సరాలు దాదాపు నాకు తెలిసి ఒక 10 ఏళ్ళు దాకా అయిందనమాట, ఇంతవరకు కాయలే కాయలేదు. అదే చెప్తా ఉంటాను అమ్మకి, నువ్వు మొత్తానికి ఆ 2 చెట్లు నరికించేసి ఫ్రెష్గా కొత్త చెట్లు వేసుకుందామని. అమ్మకేమో అంత పెద్ద చెట్లు అయిపోయాయి కదా, వాటిని నరకడానికి ఇష్టపడట్లేదు. అదే అనుకుంటూ ఉన్నాను, ఈసారి వెళ్ళినప్పుడు దాని అడుగులో ఈ నేరేడు చెట్టు వేద్దాం, ఇది భలే పుష్టిగా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఇంట్లో గింజలు తీసి వేసినాం అనమాట. మా సైట్ దగ్గర కూడా చాలా పెద్ద చెట్టు ఉంది కదా, సో నేరేడు చెట్టు ఇది మాత్రం హైబ్రిడ్ది, సైడ్ దగ్గర ఉండేది నాటుది అనమాట. మరి ఏ చెట్టు మొలిసిందనేది తెలియలేదు, ఆకులు చూస్తే ఏమో హైబ్రిడ్ ఆకుల్లాగే అనిపిస్తూ ఉన్నాయి. తర్వాత మొత్తానికి ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది అన్ని చెట్లకి వాటర్ డైలీ పోసేదానికి. తర్వాత మునగాకు ఉప్పు వేసి ఉడకపెట్టాను కదా, సో కొద్దిగా నీళ్ళుగా ఎక్కువ కావాలని, లేకపోతే ఇన్ని నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, మునగాకు నీళ్ళు కావాలని కొంచెం ఎక్కువ పోసాను అనమాట. సో దీన్ని డ్రైన్ చేసేసి ఆ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసేసాం కాబట్టి అలాగే కూడా తాగేయచ్చు. తర్వాత ఈ ఆకు ఏంటంటే బాగా కూడా ఉడికిపోయి ఉంటుంది కదా, జస్ట్ మనం తాలింపులాగా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కందిపప్పు ఉడకబెట్టి పెట్టాను అనమాట, కందిపప్పు మునగాకు చేద్దామని చెప్పేసి. సో నార్మల్గా కందిపప్పు మునగాకు టేస్ట్ చాలా బాగుంటుంది, కాకపోతే ఏంటంటే 2 కూడా హీట్ అనమాట, అట్లా కందిపప్పు హీటు ఇటు మునగాకు హీటు. సో ఎక్కువ హీట్ బాడీ ఉండే వాళ్ళకైతే ఇది ఇంకా హీట్ చేస్తుంది. సో మొత్తానికి వాటర్ అయితే డ్రైన్ చేసేసాను, ఇంకా కర్రీ చేసేయడమే. ఇంకా పొద్దునైతే హడావుడైపోద్ది, నాకైతే 8:30 లోపల మొత్తం వంట అంతా పని అయిపోద్ది, ఇంకటి నుంచి రెస్ట్ అనమాట. సో పొద్దున మాత్రం హడావుడి అంటే హడావుడి. సో మొత్తానికి ఆ వాటర్ చూడండి ఏ కలర్లో వచ్చిందో, ఇలా వచ్చింది, పానకం లాగా వచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ సింపుల్ వ్లాగ్ ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.